ఈ రోజు అయితే మన వినాయకుని కోసం మేము పందిరి అయితే వేస్తున్నాము. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మీరు వినాయక చవితి రోజు చూస్తారు కావచ్చు. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వ్లాగ్లో ఏం చేయబోతున్నాము అంటే, మీరు చాలామంది అడుగుతారు మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వినాయకుడిని నిలబెట్టాలి అని చెప్పేసి. మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పెట్టలేదు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మన వినాయకుని కోసం మేము పందిరి అయితే వేస్తున్నాము. పందిరి వేస్తున్నామని చెప్పినా కానీ నేను అన్న ఈ వ్లాగ్లో మీకు కనిపించకపోతుండొచ్చు, ఎందుకంటే మన టీం వాళ్ళు అయితే వేస్తారు. మేము ఒక బిగ్గెస్ట్ ఎవర్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో దానికోసం 2-3 డేస్ టైం అయితే పడుతుంది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే, మన విజయానికి అయితే అప్పచెప్తున్నా. విజయగాడు మన టీం వాళ్ళు అందరితోని పందిరి అయితే వేస్తారు. ఈరోజు పందిరి వేసి బట్ట కొట్టడం వాళ్ళ పని. గైస్, ఈరోజు డేట్ వచ్చేసి September 5th. ఇంకా గణపతి పండుగకి 3 రోజులైతే టైం ఉంది మనకి. 2 రోజులేనా? సో మన గణపతి పెడుతున్నాం కాబట్టి దానికి షెడ్ అయితే ఎత్తున్నాం. ఇంకా మన ప్లానింగ్ చెప్పు ఒకసారి. ప్లానింగ్ చెప్పు. అంత కాలిక్యులేషన్ మనకు రాదబ్బో. మన ప్లానింగ్ చెప్పు ఒకసారి. ప్లానింగ్ లేదు. ఈడో కట్టేస్తుంది, దానికి సపోర్ట్ ఆడుతుంది కింద బేసు కానీ పక్క పండి ఆ కట్టెన దాన్ని కూడా వాడుతున్నాం సపోర్ట్ లెక్క. ఇదొక గుండు వస్తుంది. బేస్ గింతే ఇంత హైట్ లో చాలు. నా హైట్ సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం. బేస్ వస్తుంది. అక్కడ పలకలు వేస్తాం. ఇంత హైట్ కదా బేస్ అయితే మినిమం ఇంత హైట్ ఉంటుంది. టైర్ అవుతుంది. ప్లైవుడ్ చేస్తాం. ఫస్ట్ గింత అవుతుంది వేయలేదు, నీళ్ళు వచ్చేసినాయి. పక్క పంటే ఘోరంగా మడుగున్నది. సరిపోతుంది అంత. సరిపోతుందా? కింద పడుతుంది ఉత్తిగానే గాడిపత్తి. 2 కట్టలు అయితే వాస్తున్నాం. ఒకటి ఈడొకటి, ఒకటి ఆడొకటి. ఇడిదికి ఎందుకు వాత్తలేము అంటే, ఇడిదికి చెట్టు ఉన్నది, ఇడిదికి చెట్టు ఉన్నది, అందుకే వాత్తలేము. డైరెక్ట్ 2 వాతి వేసేస్తున్నాం. ఇక గుడిసి సపోర్ట్ దగ్గర గింత లోపలికి అయితే తీసినాం. ఇంత లోపల సగానికి సగం వేడికి నీళ్ళు వచ్చినాయి. ఇంకా తీద్దాం, ఇంకా తీస్తేనే సెట్ అవుతుంది. చాయ్ గరం చాయ్. ఫోన్లో చూస్తే సేమ్ చాయ్ లెక్కనే ఆడుతుంది. కూర్చుంది. ఏం కూర్చుంది? మట్టి కూర్చుంది. పైపు ఉన్నట్టు అనిపిస్తుంది. గీడ పైపు ఎక్కడ ఏమను ఊరా బాయ్ దగ్గరికి వచ్చినాం మనం. ఇప్పుడు అలా కట్ట పెడతామా? వేసినప్పుడు మళ్ళీ పాత అయిన కొద్ది చీకిపోతాయి. వాటర్ నీ కావాలి చీకిపోతాయి. ఒక 2-3 రోజులే ఘోరంగా వర్షం పడుతుంది, పొద్దున రాత్రి. సో అందుకే కావచ్చు కొంచెం తీయంగానే ఘోరంగా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటిదాకా మన కెమెరా ఏమన్నాడంటే, ఈ లోపల నీళ్ళు ఉన్నాయి కదా, దానికి సంచలన ఏమన్నా బటన్ అన్న చుట్టి వేద్దామన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ పెడుతుండు. మర్చిపోయినది ఇప్పటిపల్లె. సక్సెస్ఫుల్గా ఇక్కడ సైడ్ కట్టెన్ అయితే వాతేసినాం. మనకు నిలవడానికి ఎప్పుడు కారు వాడతాం కదా మన ల్యాంబోని. ఇప్పుడు బైక్ టైర్ లాంచర్ని అయితే వాడినాము. మంచిగా ఉన్నది. ఇగో దిగచ్చు, మంచిగా ఎక్కచ్చు. స్కేటింగ్ లాగా మంచిగా పోతుంది. ఇగో మన కట్టె ఎంత బందోబస్తు అయిందంటే, ఇగో ఇట్లా ఊగచ్చు. ఇగో చెప్పు. ఎవరిదాకా మీరు చూసారు కదా, ఒక చిన్న కోత అయితే ఉలాడబడ్డది కట్టెకు. ఇగో ఇది గండుకోదు. ఇగో చెప్పు. అప్పటి నుంచి నేను అని అనుకుంటారు కావచ్చు. నేను వచ్చేసి ఒక వేరే ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నా, అలా వెల్డింగ్ కొడుతున్నాం. అందుకని వస్తున్నాను. సపరేట్ పడుతుంది కావచ్చు మీకు ఆల్రెడీ. అదేంటి ఏం కథ అని చెప్పేసి మెయిన్ ఛానల్ వస్తుంది వీడియో కూడా. ఫస్ట్ మన పందిరి గిట్లేద్దాం అనుకున్నాము, ఇట్లా. కానీ ఈ చెట్ల వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది. గాడుకో తూగుతుంది. ఈ చెట్ల వల్ల డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమే డైరెక్ట్ ఇట్లా స్లోప్ ఎత్తున్నాం. ఇడిదికు ఇక్కడ సైడ్ స్లోప్ ఎత్తున్నాం, ఇక్కడ సైడ్ హైట్.
బేస్ అయితే రెడీ అయిపోయింది. బేస్ అయితే రెడీ చేస్తున్నాం. ఫైనల్గా 6 గంటలు కష్టపడిన తర్వాత మన గుడిసెని అయితే రెడీ అయిపోయింది. తలతోనే ఇప్పుడు ఈ బందవాసం అయితే వీటిని అయితే కట్టుకుంటున్నాం. వాన వచ్చినా వరద వచ్చినా ఎగిరిపోకుండా. అది మన కెమెరామెన్ అయితే ఆడ చెట్టు మీద కడుతుండు. లోపల జింగాడు అందరు కడుతురు. కింద ప్లైవుడ్ షీట్లు వేయాలి. ఇక్కడ మన వినాయకుడు ఉంటుంది ఈ ఎక్స్ మధ్యలో. గీడుకుంటాడు వినాయకుడు. ఇంత అవుతున్నాడు పందిలో వరదలో పట్టాడు. మాకు భయం అవుతుంది ఒకటి. ఒకవేళ పట్టకపోయింది అనుకో రాలే. మేము పోయి వచ్చినాము. ఎవరు అన్న ఇట్లా కట్టకేమంటే ఏకమంటే ఇవ్వరు. ఇక్కడ ప్లైవుడ్ షీట్లు అయితే ఇక బందోబస్తు ఉంటుంది. అయిపోయినట్టే ఆల్మోస్ట్. మన పందిరి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డెకరేషన్ చేయాలి కాబట్టి మన కెమెరామెన్ డెకరేషన్ అవుతాడట. సో ఇప్పుడు బట్టన్ అయితే తీసుకురానిపోతున్నాం. ఈ పొక్క ముంగట్టున్నది. ఇవందాక బండి అయితే పడ్డాడు. బాగా ఇట్లా చెప్తురు పడతామని. పా మనకు కావాల్సిన బట్టన్ అయితే తీసుకున్నాం. బ్లూ వైట్. మన పందిరికి ఎంత అయితే కావాలో అంతే తీసుకున్నాం. ఎక్కువ తీసుకోలేదు తక్కువ తీసుకోలేదు. చూద్దాం అది వేసినాక ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో. డెకరేషన్ వేయడానికి పిన్ పాంచ్ అయితే కావాలి. పిన్నులు తీసుకున్నాం కానీ పిన్ పాంచ్ ఎందుకు తీసుకోలేదంటే మన హరి వాళ్ళ షాపులనే ఉన్నాడట పిన్ పాంచు. అదే తీసుకొని వచ్చినాం. పని చేస్తుందా లేదా? పని చేస్తుంది. చిరికినావు పిన్ వాళ్ళు. మా పని చేస్తే వేసుడు వేసి కొట్టుకోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ ఎంత అవుతుందో 1-2 5 అవుతుంది మినిమం. అంతే అవుతుంది ఇక. మన గుడిచె దగ్గరికి అయితే వచ్చేసినాం బట్ట తీసుకొని. ఫస్ట్ బటన్ అయితే కొట్టేసిండు. ఇక స్టార్ట్ చేద్దాం ఇక మొత్తం. గైస్ ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది. మన డెకరేషన్ వచ్చేసి ఇంకా సగం కూడా కాలేదు. డిజైన్ వచ్చేసి ఇట్లనైతే చేస్తున్నాం. సగం అయింది అంతే. నా విగ్రహం వెనకాల ఈ షేప్ అయితే చేస్తున్నాం. ఇటు సైడ్ ఎట్లుందో ఇటు సైడ్ కూడా అట్లే. పైన ఏం చేద్దాం మరి? డబల్ పైన సేమ్ ఇట్లే వస్తుంది కానీ ఇట్లా డబల్ వస్తుంది పైన. ఈ పైన ముంగట ఏమీ లేదా? నాకు ఈ డెకరేషన్ మీద కొంచెం ఐడియా అవుతుంది. ఎందుకంటే మా గలీలో పెట్టేటోళ్ళం అట్లా ఐడియా ఉంది. మన హరి డీజే ఉంది. అట్లే ఈ డెకరేషన్ పని కూత పోతాడట. అట్లా ఐడియా ఉంది. అందుకే మొత్తం చేసేస్తుడు. చిన్నగా మంచిగా చేస్తుడు. ఎట్లుందో కామెంట్ చేయరు గైస్. మన పందిరి వచ్చేసి ఇట్లుంది ఆ స్లోపు. సో అందుకోసమే మన డెకరేషన్ వచ్చేసి సెట్ అయితే లేదు. ఇగో ఈ కట్టే దీని సైజు సెట్ చేసి డైరెక్ట్ డబ్బాలక్క సెట్ చేస్తున్నాం. ఇగో గింత మందం ఖాళీ ఉంటుంది పైన. ఇడిదికి ఎంత హైట్ ఉందో ఇడిదికి కూడా అంత హైట్ ఉంటుంది. అప్పుడు డబ్బా షేప్లో మంచిగా క్లియర్గా కనబడుతుంది డెకరేషన్. గైస్ మన డెకరేషన్ వచ్చేసి కంప్లీట్ అయినట్టే. కంప్లీట్ అయిందని మళ్ళీ ఆయన ఇది ఇసిపెట్టారు అనుకుంటుర్రా. ఇక్కడ ఒకటి కట్టెన్ అయితే కావాలి.
ఈడ ఒక కట్టె కావాలి ఈ డబ్బా షేపులు రానికి. ఆ కట్టె ఇప్పుడు లేదు, అయినా ఈ చీకట్లో ఎటు తిరిగినా పాములు ఉంటాయి. అందుకోసమే ఇక రేపు పొద్దున అయితే చేద్దాం ఇక మొత్తం. The next day. గైస్ ఈరోజు పొద్దున్నే వచ్చి మన డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాం.